హాయ్ హలో నమస్తే నేను మీ ప్రత్యూష వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన విషయం బయటపడితే సీఎం చంద్రబాబు నాయుడు ఓ పథకం ప్రకారం తమకు వ్యతిరేకంగా దుష్పాచారం చేస్తున్నారని జగన్, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ఆరోపించేవారు. కానీ ఆ కేసులో పోలీసులు దర్యాప్తు జరిపి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీ నిర్వాహకుల్ని అరెస్ట్ చేసేసరికి వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. కల్తీనే వ్యవహారంలో తమపై బురద జల్లుతున్నారని ఆరోపించిన భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు తిరుమల గోశాలలో గత 3 నెలలుగా వందల కొద్ది ఆవులు, దూడలు చనిపోతున్నాయంటూ దుష్పాచారం చేస్తున్నారు. ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలు పెట్టి అవన్నీ తిరుమల గోశాలలో చనిపోయినవే అని దుష్పాచారం చేస్తున్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో తిరుమలలో ఎన్ని అపచారాలు, అవినీతి, అక్రమాలు జరిగాయో లెక్కలు తీస్తే చాలా మంది జైలుకు వెళ్లాల్సి వస్తుందని వైసీపీ నేతలకు కూడా తెలుసు. ఇటువంటి దుష్ప్రచారాలు చేసిన కేసులు నమోదవుతాయని తెలుసు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ పరమ పవిత్రమైన తిరుమల గురించి ఈ విధంగా దుష్ప్రచారం చేస్తుండడం చాలా సూచనీయం. తిరుమల గోశాలలో ఆవులు చనిపోతుంటే సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ ఏం పీకుతున్నారని ఎద్దేవా చేయడం ఇంకా తప్పు. భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఈ దుష్ప్రచారంపై టీటీడీ సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఖండించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న దుష్పాచారాన్ని ఎవరూ నమ్మద్దు. టీటీడీ గోశాలలో ఆవులకు ఆహారం, వైద్యం కొరత లేనే లేదు కనుక ఆవులు చనిపోయే అవకాశమే లేదు. అందువల్లే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన భక్తులు కూడా గోదానం చేస్తూ ఉంటారు. కానీ టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ దురాలోచనలతో ఈ విధంగా దుష్పాచారం చేస్తున్నారు. ఆయన వస్తే గోశాలలో ఆరోగ్యంగా ఉన్న ఆవులన్నిటినీ చూపిస్తాం అని అన్నారు. పరమ పవిత్రమైన తిరుమల పేరుతో కూడా ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నందుకు సంజాయిషీలు, క్షమాపణలు కోరితే సరిపోదు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే విధంగా నకిలీ ఫోటోలు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మరెవరు టీటీడీ గురించి ఈ విధంగా దుష్పాచారం చేయకుండా ఉంటారు. చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.